ఇచ్చిన బైలా ప్రకారం ఉల్లంఘించి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వచ్చి రోడ్డు మీద మాట్లాడుతున్నారు. పెంచడం అనేది అనేది ఒక 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 వివాదం కానే కాదు. ఎందుకంటే వర్కర్స్ అనేవాళ్ళు అందరం కూడా మేము 42 సంవత్సరాల నుంచి ఉన్నాం సినిమాల్లో. ఓ ఫ్యామిలీ లాగే ఉంటాము, ఒక ఒక అవినాభావ సంబంధంతోనే ఉంటాము, అంతా బాగానే ఉంటుంది. మాకు తెలిసినంత వరకు అందరూ మాతో బాగానే ఉంటాం. మేము ఎన్నో సినిమాలు తీసాము, అన్ని సినిమాల్లో మాకు ఒకే స్టాఫ్ ఉన్నప్పటికీ ఉన్నది. ఇప్పుడు కొత్తగా వచ్చి కొత్త నిర్మాతలు వాళ్ళు వీళ్ళు వచ్చిన కారణంగా ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకే హీరో మీద ఒకరోజు షూటింగ్ తీస్తున్నారు అనుకోండి, తీస్తుంటే స్టాఫ్ ఎంతమంది ఉండాలా అనేది నిర్ణయం లేకుండా 100 మంది స్టాఫ్ను పెట్టుకొని సినిమాలు చేస్తున్నారు. ముందు దాని గురించి మాట్లాడరు. అదేవిధంగా కాల్ షీట్ అనేది 6 గంటల కాల్ షీట్ 6 to 6 కాల్ షీట్ వేస్తే 6 to 6 ఒక కాల్ షీట్గా పరిగణిస్తే 6 గంటలకి వచ్చి జనవాడు వెయిట్ చేస్తుంటే 11 గంటలకి 12 గంటలకి షాట్ తీస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ బడ్జెట్ పెరిగిపోయేదానికి అవకాశం వస్తుంది. ముందు అసలు స్కిల్ డెవలప్మెంట్ అనేది కావాలని అడుగుతున్నారు కదా. ఈ వచ్చే ప్రొడ్యూసర్లు పరభాషలో ఎందుకు తక్కువకు తీస్తున్నారు? మలయాళంలో 1 కోటి రూపాయలకి అయిపోతుంది, ఇక్కడ 5 కోట్ల సినిమా అని చెప్పి వాళ్లే చెప్తున్నారు. ఎందుకు అవుతుంది? దాని గురించి ఒకసారి బేరీ చేసుకోవాల్సినంత అవసరం ఉంది. వీటన్నిటి మీద చర్చించాల్సినంత అవసరం ఉంది. కేవలం మనం ఏదో సినిమా తీసాం, మనం ఏదో వచ్చేసాం తీసేసామని చెప్పి ఇండస్ట్రీని ఈ రోజు అన్ని రకాలుగా నాశనం చేసి ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సమ్మె జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు పోయి అలా మాట్లాడడం, అలా పోయి వాళ్ళతో మాట్లాడడం ఇది సందర్భం కాదు. ఈ సందర్భంలో తెలంగాణలో ఉద్యమం జరుగుతుంది. తెలంగాణలో వచ్చి వేజెస్ పెంచాలని ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తున్న సందర్భంలో ఇప్పుడు పోయి మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రి గారిని కలిసి సీఎం గారిని కలవాలి, మాకు కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది డెవలప్ చేస్తే మేము షూటింగ్కి వస్తామంటే ఏంటి మీ ఉద్దేశం? ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? మా చలనచిత్ర పరిశ్రమ భారతదేశంలోనే అత్యున్నతమైన చలనచిత్ర పరిశ్రమగా తీర్చిదిద్దేదానికి హైదరాబాద్ను ఒక హబ్ చేయాలని ఆయన ఒక సంకల్పంతో ఉన్నాడు. ఆయన సంకల్పం ఉన్నప్పుడు ఇలా స్ట్రైక్లు, ఈ బందులు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎవరు ఏ వ్యక్తి ఇప్పుడు యూనివర్సల్ కంపెనీ అయితే వార్నర్ బ్రదర్స్ అవన్నీ వస్తేనే ఇంటర్నేషనల్ హబ్ అవుతుంది హైదరాబాద్ హబ్ కావాలని అంటే అవన్నీ రావాలి కదా. వాళ్ళందరూ ఇక్కడ స్ట్రైకులు చేస్తున్నారు, అవి చేస్తున్నారు, ఈ చేస్తున్నారు అని తెలిసినప్పుడు వాళ్ళు రారు కదా. అప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ప్రభుత్వం అనుకున్నది కూడా సాధించలేని సంఘటన ఒకటి ఉంటుందన్నమాట. అంతేకాకుండా మేజర్గా చెప్పాలంటే ఇప్పుడు పెంచడంలో 2,000 రూపాయలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15% అలా పెంచుతాము అని చెప్పారు. అదేవిధంగా 1,000 రూపాయలు ఉన్న వాళ్ళకి పెంచుతాము అని చెప్పారు. 3 క్రాఫ్ట్లు అంటే ఒకటి డాన్సర్స్ యూనియన్, రెండోది వచ్చి ఫైటర్స్ యూనియన్, మూడోది వచ్చి టెక్నీషియన్స్ యూనియన్. వీళ్ళంటే ఫోకస్ పుల్లర్స్ వీళ్ళు అనమాట. వీళ్ళని ఇప్పుడు వీళ్ళకి పని దినాలు చాలా తక్కువ ఉంటాయి. బేసిక్ గా చెప్పాలంటే ఇప్పుడు వచ్చే సినిమాల్లో పాటలు కూడా ఉండటం లేదు. కాబట్టి పాటలు లేనప్పుడు డాన్సర్లకు పని ఉండదు. వాళ్ళకు ఒకవేళ ఏదైనా ఒక పాట దొరికి పెద్ద సినిమాలో ఏదైనా పాట దొరికితే ఓ 10 రోజులు పని దొరుకుతుంది. అదేవిధంగా ఫైటర్స్ వీళ్ళు మిగతా క్రాఫ్ట్లు అన్ని కూడా ఏంటంటే ఎంతమంది ఉండాలో అంతమందే ఉండాలా. షూటింగ్ జరిగేటప్పుడు ఎంతమంది ఉంటే వాళ్ళకి సేవలు అందించేదానికి ఎంతమంది ఉండాలో అంతమంది ఉండాలా. యూనియన్ రూల్స్ ఇంతమంది ఉండాలా అంతమంది ఉండాలని చెప్పి దౌర్జన్యం చేయడము ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలా. నిర్మాతలు ఇప్పుడు వచ్చి ఏదో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు, ప్రభుత్వంతో మాట్లాడారు, దీంట్లో ఆర్టిస్టులు ఇన్వాల్వ్ అవుతారు అని అనుకున్నారు. చిరంజీవి గారు అదేవిధంగా బాలకృష్ణ గారు వాళ్ళు మేమేం ఇన్వాల్వ్ కామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా ఒక శ్రామికులే. కాబట్టి ప్రొడ్యూసర్ ఆల్సో ఒక శ్రామికుడే. మేము శ్రామికులు అంటే మేము వచ్చి డబ్బు పెట్టి మేము కూడా శ్రమ చేస్తున్నాం కదా. సినిమా తీసేది అనేది కూడా ఒక శ్రమే కదా. మేము కూడా శ్రామికులమే, అది గుర్తించాలా. ఇప్పుడు ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఏం చెప్తున్నారంటే నిన్నగాక మొన్న ఛాంబర్కి చెందిన వ్యక్తులు అదేవిధంగా ఫెడరేషన్కి చెందిన వ్యక్తులు చిత్రపురి కాలనీ అనే దాంట్లో ఛాంబర్కి ఏ విధమైన సంబంధం లేదు. అది లేబర్ హౌసెస్ కి సంబంధించి చలనచిత్ర కార్మికులకు సంబంధించిన వ్యవహారము. ఆ వ్యవహారంలో బ్రోచర్ రిలీజ్ చేస్తుంటే వీళ్ళందరూ అదే వేదిక మీద వెక్కి ఉన్నారు. దీన్ని బట్టి మనం ఏం చెప్పాలంటే దీని వెనకాల ఏదన్నా అంత
అంటే వీళ్ళ పీరియడ్ అయిపోయినా కంటిన్యూ అయ్యేదానికి ఒక వివాదాన్ని రేపుతున్నారా? ఈ వాళ్ళ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఖచ్చితంగా నేను కోమటిరెడ్డి గారిని అడిగేది ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఎలక్షన్ జరుపుకొని రమ్మని చెప్పి మీరు అడగాలండి. మీరు ఇప్పుడు లేదంటే ఒక అధ్యయన కమిటీని ఒకదాన్ని వేసి వాళ్ళ ద్వారా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ వేసి అటుపక్క మీరు కొంతమంది మేధావులను వేసి ఒక వర్గంగా చేర్చాలే గాని ఈ అసోసియేషన్లు ఇప్పుడు వచ్చి వాళ్ళకి పవర్ లేదు. పవర్ లేకుండా వాళ్ళు ఏం చెప్పినా వాటిని మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం చెప్పాలంటే నిన్నగా మనం మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో 28,000 మంది ఓటర్స్ ఉన్నారు మా సినీ కార్మికులు అని చెప్పి ఆ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఒక ఛానల్లో మాట్లాడడం జరిగింది. అంటే ఏంటి, జూబ్లీహిల్స్ లో రేపు బై ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వానికి మీరు అల్టిమేటం ఇస్తున్నారా? ఈ 28,000 ఓట్లు మీరు మాకు ఫేవర్ చేయకపోతే చూపిస్తారా? మీరు 28,000 ఓట్లు అక్కడ ఉన్నాయని అక్కడ కాదు, కుకట్పల్లి, అదే విధంగా కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్ వివిధ ప్రాంతాల్లో ఉన్నారే గాని సినీ కార్మికులు కేవలం ఈ ఒక్క కాన్స్టిట్యున్సీలో లేరనేది గుర్తెరగాల. అంటే ప్రభుత్వాన్ని బెదిరించినట్టు అన్నమాట. ఇక్కడేమో ఇక్కడ ప్రభుత్వంతో మాటలు జరుపుతారు ప్రొడ్యూసర్లు, అక్కడేమో ఒక వర్గం అట్లెళ్తారు. ఇవన్నీ వచ్చి ద్వంద్వ నీతిగా ఉన్నాయి కాబట్టి సమస్యలు ఉన్న కార్మికులకి సమస్యలు తీరాల్సినంత అవసరం ఉంది. దీనికి ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకొచ్చి ఏ రకంగా పెంచాలా 3 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 10% లెక్కను పెంచలేక లాస్ట్ మినిట్ లో ఇప్పుడు వచ్చి పెంచమని చెప్పి మేము వాళ్ళ పదవులు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి పెంచమని ఈ ఎజెండాను తీసుకొచ్చి ఎలక్షన్ జరిపే విధానానికి ముందుకు రాకుండా ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను వచ్చి నేను కార్మికుడినే కాబట్టి నేను కూడా 42 సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను, అన్ని చేశాను, నాకు అన్ని కష్టాలు తెలుసు కాబట్టి నేను నిజంగా చెప్తున్నాను వాళ్ళ యొక్క సమస్యలు తీర్చాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఈ వాదాన్ని ఎవరైతే కొంతమంది స్వార్థపూరితమైన వ్యక్తులు చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి, ఈ కార్మికులే తిప్పికొట్టాలి. ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో కేవలం మీరు చెప్పి మొన్న ఫెడరేషన్ కింద మీటింగ్ లో 800 మంది మాత్రమే హాజరయ్యారు. మీరు చెప్పే లెక్క ప్రకారం మిగతా వాళ్ళు ఎక్కడికి పోయారు? మిగతా వాళ్ళకి ఇష్టం లేదా? మిగతా వాళ్ళకి సమ్మె చేయడం ఇష్టం లేదా? ఏ రకమైన స్పందన ఉంది? అందరికీ అన్ని క్రాఫ్ట్లు కేవలం 24 క్రాఫ్ట్లు ఉన్నాయి. మిగతా ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితేమి, అదేవిధంగా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అయితేమి, అదేవిధంగా అన్ని క్రాఫ్ట్ లో డైరెక్టర్స్ అసోసియేషన్ అయితేమి ఈ సమ్మెకు మద్దతు తెలుపుతున్నారా లేదా అని తెలియజేయవలసినంత అవసరం ఉంది. కేవలం 13 క్రాఫ్ట్లు కాదు, మిగతా అన్ని క్రాఫ్ట్ వాళ్ళు కూడా మీరు ఏ రకంగా స్పందిస్తున్నారు, వీళ్ళు చేసే ఈ వాదానికి మీరు ప్రతిస్పందిస్తున్నారా లేదా అన్న విషయం కూడా తెలియజెప్పాల్సినంత అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది కులాల మధ్య పోరు తప్పితే ఇంకా వేరే ఏం కనిపించలేదు. ఇది ఒక కుల ఆధిపత్యం కోసం చేసే ఒక పోరాటం మాదిరే ఉంది కానీ పేద బడుగు కార్మికుల కోసం చేసే పోరాటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదని చెప్పవచ్చు. ఓకే కేతిరెడ్డి గారు. ఎస్, మద్దినేని రమేష్ బాబు గారు మీరేం చెప్తారంటే 3 సంవత్సరాల నుంచి